హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీ అందరి కోసం నేను రివ్యూ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ 8 మీ మైదుకూరు మనీ ఛానల్లో వస్తుంది. మార్నింగ్ నైట్ షో మార్నింగ్ వస్తుంది అనుకుంటున్నారా? ఆల్రెడీ ఎస్టర్డే చెప్పానండి మీ అందరికి. ఏం చెప్పాను? నాకున్న సమయ సందర్భాన్ని బట్టి నేను రివ్యూస్ చేస్తుంటాను. మీ అందరూ ఒక ఇంట్రెస్ట్ పెట్టి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ లైక్ చేస్తే ఇంకా మంచి టైం తీసుకొని చేస్తానని కూడా చెప్పాను. సో థ్యాంక్ యూ ఫర్ వెల్కమ్ మై ఛానల్ మైదుకూరు మనీ. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం బిగ్ బాస్ 8లో నిన్న మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నిన్న 2 గేమ్స్ జరిగాయండి. 2 గేమ్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ గారు గెలిచారు. సెకండ్ పాయింట్ నైనికా గారు గెలిచారు. సో వాళ్ళిద్దరు హౌస్ మేట్స్ అయినట్టే అనుకోని, హౌస్ మేట్స్ అనేది లేదు, బట్ ఇన్ఛార్జెస్ అంటే సూపర్వైజర్స్ అని చెప్పారు. సూపర్వైజర్స్ అంటే మొత్తం హ్యాండ్ కంట్రోల్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటది. ఫస్ట్ పాయింట్ లో వచ్చేసి సంచాలక్గా అభినవీన్ గారు చేశారు. అభినవీన్ గారు మామూలుగా చేయలేదండి సంచాలక్గా. అండ్ సెకండ్ పాయింట్ లో కిరాక్ సీత గారు చేశారు. సో ఆమె కూడా మామూలుగా అంటే అంత పెద్ద గేమ్ ఏం కాదు, అంత సంచాలక్ ఉండి అంత గ్రహించాల్సినంత గేమ్ కాదు. బట్ సంచాలక్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఇంపార్టెన్స్ కోసం సంచాలక్ ని పెట్టారు. ఇద్దరు సంచాలక్స్ కూడా ఎక్సలెంట్ గా చేశారు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే థర్డ్ ఇన్ఛార్జ్ ఎవరు అనే దాని కోసం కూడా ఆ పాయింట్ అనేది జరిగింది. సో వీళ్ళిద్దరు నైనిక అండ్ నిఖిల్ గారికి ఇద్దరికి సంభాషణ జరిగింది. సో ఆ సంభాషణలో వీళ్ళు మిగతా ఉన్న నలుగురిలో ఎవరిని చేయొచ్చు అనే ఆలోచన పెట్టుకుంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా మనం మంచిగా మాట్లాడుకొని ప్రతి ఒక్కరు పాయింట్స్ అనేది వీళ్ళిద్దరు వెతికి మరల్లా చేశారు ఆ పాయింట్స్ అనేది. సో వీళ్ళిద్దరూ ఆ బౌండరీలోకి వెళ్ళి ఒక్కొక్కరు దాన్ని స్ట్రైక్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు అడిగిన పాయింట్స్ లో కొంతమంది సైలెంట్ గా వెళ్ళిపోయారు, కొంతమంది వెళ్ళలేకపోయారు. కానీ ఎవరైతే 14 మందిలో హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళైతే పర్టికులర్ గా క్వశ్చన్స్ చేసి మరల్లా వీళ్ళిద్దరిని అడిగారు. ఈ పాయింట్స్ లో కొంతమంది ఏమో సైలెంట్ గా, కొంతమంది గురించి అడగలేదు బట్ కొంతమంది గురించి అయితే అడిగారు. అడిగిన పాయింట్స్ లో అయితే సోనీ గారు బాగా వాదన పెట్టుకొని విషయం అయితే అయింది అబిల్ గురించి. అబిల్ కూడా జస్ట్ లైట్ గా వదిలేశారు. కానీ సోనీ గారు అయితే వదలలేకపోయారు, ఎందుకంటే సోనీ గారితో పాటు పార్ట్నర్ వచ్చారు కాబట్టి. సో ఇది ఒక పాయింట్ అనుకోవచ్చు మీరు. ఇంకొకటి, అక్కడ ప్రతి ఒక్కరు కూడా మన అనుకొని మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇది మెయిన్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే, అక్కడ నాకు సెకండ్ పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ 7 లో ఒక పాయింట్ అనేది గుర్తొచ్చింది. మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు. ఆ పాయింట్ ఏంటనేది కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను. బిగ్ బాస్ 7 లో మనకి గౌతమ్ కృష్ణ ఉన్నారు కదండి, గౌతమ్ అశ్వత్థామ 2.0, అతని పాయింట్ లోకి సేమ్ యాసిస్ నాగమణికంఠ గారు వచ్చారు. నాగమణికంఠ గారు కూడా సేమ్ అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఏమనుకోవద్దని, నాకు కొద్దిగా జలుబు చేసింది, సో అందుకని దగ్గులు వస్తున్నాయి, పర్లేదు. నెక్స్ట్ పాయింట్, నాగమణికంఠ గారు కూడా సేమ్ ఆ గౌతమ్ కృష్ణ లాగే ఉన్నారు. సో ఇదేంటంటే గౌతమ్ కృష్ణ గారు లాగే ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనేది చిన్న పాయింట్. మీకు ఉంటే నాకు ఒకసారి టెక్స్ట్ చేయండి, దానికి ఎక్స్ప్లెనేషన్ నేను మెసేజ్ రూపంలో మీకు టెక్స్ట్ చేసి చూపిస్తాను. ఇంకొకటి, థర్డ్ పాయింట్ ఏంటంటే, నిన్న మన భాషా గారు ఉన్నారు కదా, శేఖర్ భాష గారికి సోనీ గారికి ఒక సంభాషణ జరిగిందండి. ఎట్లాంటి సంభాషణ అంటే, అసలే మనకి రేషన్ లేదు, రేషన్ లేని దానికి వచ్చిన దాన్ని ఫ్రూట్స్ అయినా అని వాటి వెంటనే మీకు గేమ్ ప్లే చేయడం అనేది మనకి ఏమైనా రూల్ ఉందా అనేది ఒకటి అన్నారు. ఈయనేమన్నాడు, మీరు గేమ్ స్టేటస్ ప్లే చేస్తున్నారు, మీరు ఆ గేమ్ స్టేటస్ అనేది మీరు ప్లే చేయొద్దు కదా, మీరు కెప్టెన్ కాదు కదా, మీరు చెప్పడానికి ఎవరు అనే పాయింట్ అతను మాట్లాడారు. సో అది కూడా పాయింటే, రీజనబుల్లే. కానీ ఇక్కడ సోనీ గారు చెప్పిన పాయింట్ కూడా రీజనబుల్ గానే ఉంది కదండి. ఎలా అంటే, సోనీ గారు ఏమన్నారు, ఇట్లా మీరు ఫుడ్ అనేది వేస్ట్ చేసి మనకి ఉండదు కదా, నేను బయట ఆడుకున్న దాన్ని మళ్ళీ జనంలో పెట్టద్దు కదా అని గౌతమ్ కృష్ణ గారు హింట్ ఇచ్చారు. హింట్ ఇచ్చినందువల్ల సోనీ గారు ఏం చేశారు, ఆ పాయింట్ నే పెట్టుకొని ఒక గొడవలా క్రియేట్ చేశారు. లాస్ట్ కి వాళ్ళిద్దరే ఫ్రెండ్స్ అయ్యారు. సో మాట్లాడుకున్నారు. సో ఈ గొడవ అనేది వాళ్ళ హౌస్ మేట్స్ ప్రకంగా క్లోజ్ చేశారు. 3 పాయింట్లు అయిపోయినాయి. ఇంకొకటి, ఫస్ట్ డే నాగార్జున గారు చెప్పిన పాయింట్ కి ఇప్పుడు జరిగిన పాయింట్ కి ఒకటే రీజన్ ఉందండి. ఏంటంటే, నో రేషన్ అనేది ఇచ్చారు. నో రేషన్ అనేది ఇచ్చినప్పుడు నాగార్జున గారు మళ్ళీ నిన్న బిగ్ బాస్ ఏం చేశారు, రేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఆ రేషన్ అనేది ప్రొవైడ్ చేసే ముందు ఒక పేపర్లో ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, కొన్ని రోజులకు మాత్రమే రేషన్స్,
మీరు సంపాదించుకోవాలి రేషన్ అనేది పర్టికులర్గా మెన్షన్ చేసి మరలా ఇచ్చాడు. సో దానికి ఒక రిలేటెడ్ పాయింట్ ఏంటంటే నిన్న గేమ్ జరిగింది కదా, ఆ గేమ్కి సంబంధించే నిన్న రేషన్ వచ్చింది. సో అంటే నిన్న వాళ్ళు గేమ్ ఆడారు కాబట్టి ఈరోజు రేషన్ ప్రొవైడ్ అయింది. సో ఇది బిగ్ బాస్ 8లో. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ అండి ఏంటంటే, ప్రతి ఒక్కరు బిగ్ బాస్ 8 అనేది ఫ్లాప్ అవుతుంది అని అన్నారు. లాస్ట్ సీజన్ లో శివాజీ గారు ఉన్నారు, పల్లవి ప్రశాంత్ గారు, అమర్దీప్ గారు ఉన్నారు, ప్రియాంక గారు ఉన్నారు, యావర్ ఉన్నాడు, అర్జున్ ఉన్నారు, అశ్విని ఉన్నారు. సో వీళ్ళంతా ఒక పాపులర్, టేస్టీ తేజ గారు కానీ, బోలే గారు కానీ, వీళ్ళంతా ఒక పాపులర్ అయినటువంటి ఫేమస్ ఉన్నటువంటి వాళ్ళ కోసం వచ్చింది. ఆ సీజన్ లో వచ్చారు, ఎందుకంటే లక్కీలీ వాళ్ళు ఆ సీజన్ కి సెలెక్ట్ అయ్యారు. బట్ ఈ సీజన్ లో ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఉన్నారండి. సో వాళ్ళని సపోర్ట్ చేయండి, ఎందుకంటే వాళ్ళని సపోర్ట్ చేస్తూ మనం మాట్లాడాలి. కానీ బిగ్ బాస్ 8 సెలబ్రిటీస్ ఉంటేనే ఫేమస్ అని కాదు కదండి. మీరు కూడా అర్థం చేసుకోండి, ఎందుకంటే వాళ్ళ మనసులు బయటకు వచ్చి చూసుకున్నాక ఎంత బాధపడతాయి. మేము అంత కష్టపడి హౌస్ లోకి వెళ్ళింది ఎందుకు అనే కాన్సెప్ట్ లోకి వాళ్ళు వెళ్తారండి. సో ఆ కాన్సెప్ట్ ని మీరైతే తీసుకురావద్దు, ఎందుకంటే నేను ఒకటే చెప్తానండి, మనం వాళ్ళకి సపోర్ట్ చేసినా చేయకపోయినా పర్లేదు కానివ్వండి, డిస్కరేజ్ మాత్రం ఎవరిని చేయదు. లైఫ్ లో మీకున్న గోల్స్ మీకుండొచ్చు, అర్థమైందా? ఒకరిని డిస్క్రైబ్ చేస్తేనే నేను లైఫ్ లో ఎదుగుతాననే గోల్ మీకైతే ఉండొచ్చు. బట్ ఒకటే ఇంకో పాయింట్ ఏంటంటే, మనం మంచి అయితే మనకు 10 మంది మంచి అవుతారండి. ఎందుకంటే మీ నెగిటివ్ పాయింట్స్ ఇచ్చి మీకు రివ్యూస్ పెంచుకోండి, బట్ వాళ్ళని నెగిటివ్ చేసి మనం నెగిటివ్ అయ్యే అవ్వద్దు. నేను మీ పరంగా కూడా చెప్తున్నా, నా పరంగా కూడా చెప్తున్నా. కామెంట్స్ పెట్టాలనుకుంటే వీడియో పెట్టండి, ట్రోల్స్ చేయాలనుకుంటే వీడియో చేయండి. నేనైతే బాధపడను, ఎందుకంటే మీకు అందులో బెజవాడ బేబక్క ఉంది కదా, సేమ్ అదే క్యాడర్. నాకు ఎవడు కామెంట్ పెట్టినా ఎవడేమనుకున్నా నాకు డోంట్ కేర్. సో వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్. సో నేను మళ్ళీ రివ్యూస్ చేస్తున్నాను కదా, ఆఫ్టర్ 8 years తర్వాత నేను రివ్యూస్ స్టార్ట్ చేశానండి. రివ్యూస్ అంటే లైక్ ఛానల్ రీఓపెన్ లాగా స్టార్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ, మీ సపోర్ట్ ఇంకా ఎంతకన్నా మరింత కావాలని కోరుకుంటూ, మీ బిగ్ బాస్ మనీ కంటెస్టెంట్గా వెళ్ళాలని, మళ్ళీ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వెళ్ళాలని కోరుకుంటూ మీకోసం నేను వీడియోస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కామెడీ వీడియోస్ కూడా వస్తాయి, ఎప్పుడెప్పుడు ఎదురు చూడొద్దు, చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వెల్కమ్.